హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కొత్తగా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తప్పకుండా జీమెయిల్తో లాగిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జీమెయిల్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనే దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి మీకు యూట్యూబ్ ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు వస్తాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అనేది క్లిక్ చేయండి. టుడే వీడియోలో మనం జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేది పార్ట్ 3 చూద్దాం. సో ఎవ్రీ మంత్ 3 పార్ట్స్ కరెంట్ అఫైర్స్ అనేవి 10 డేస్కి ఒక వీడియో చొప్పున ప్రతి మంత్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే స్టాటిక్ జీకే, బ్యాంకింగ్ ఏమైనా ఇలా చాలా వీడియోస్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఓకే, సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఆల్రెడీ ఒకసారి లాస్ట్ మనం చూసాం కదా, 0.1% డిక్రీజ్ అయినవని అన్ని కూడా గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఒక వీడియో అనేది చేశాను. సో కేవీపీ ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అన్ని కూడా మళ్ళీ జూలై సెప్టెంబర్ క్వార్టర్ కి ఇంకొక 0.1% అనేది ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి డిక్రీజ్ అయినాయి అనమాట. ఓకే, సో మీరు అది చదివినట్లయితే జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు చదివిన పాత రేట్ కన్నా ప్రతిదీ కూడా ఒక 0.1% అనేది తగ్గిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది అంతకుముందు 7.9 ఉంటే ఇప్పుడు 7.8 అయింది. అలాగే నేషనల్ సేవింగ్స్ స్కీమ్ 7.8, కిసాన్ వికాస్ పాత్ర 7.5, అంతకుముందు 7.6 ఉండేది. సో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది 8.3% అండి. సుకన్య సమృద్ధి యోజన 8.3. ఓకే, సో ప్రతిదీ కూడా 0.1% అనేది తగ్గింది అనమాట. ఓకే, సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి. సో ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడా నేను పూర్తిగా ఒక్కొక్క స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు అందుకని డీటెయిల్ గా చెప్పట్లేదు. ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వీడియో అనేది చూడండి. ఓకే, సో కేవీపీ అనేది ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది కాబట్టి మీరు నోట్ చేసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, కేవీపీ అమౌంట్ అనేది డబల్ అవుతుంది కదా. సో ఆ డబల్ అనే పీరియడ్ కూడా మారుతుంది. సో ఇప్పుడు అంతకుముందు 113 మంత్స్ అనే దాంట్లో డబుల్ అయ్యేది, ఇప్పుడు 115 మంత్స్ కి డబుల్ అవుతుంది అనమాట అమౌంట్ అనేది. ఇది కూడా నోట్ చేసుకోండి. ఓకే, సో అన్ని ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి 0.1% అనేది జూలై సెప్టెంబర్ క్వార్టర్ కి తగ్గించారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ బిట్ ఏంటంటే, ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ఫేస్బుక్ టు లాంచ్ ఇట్ ఫస్ట్ నేషనల్ వైడ్ వాటర్ రిజిస్ట్రేషన్ రిమైండర్ on July 1st, 2017 to encourage Indian citizens to register themselves on the electoral rolls. సో వాటర్ రిజిస్ట్రేషన్ అనేది మీరు జూలై 1st ఫేస్బుక్ ఓపెన్ చేసి ఉంటే మీరు గమనించే ఉంటారు. మీరు ఓపెన్ చేయగానే లెస్ ఓట్ అని చెప్పి ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది కదా. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా వాటర్ సైట్ అనే దానికి తీసుకెళ్తుంది. సో అప్పుడు మీరు వాటర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫేస్బుక్ లో, సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో ఎక్కువగా యూత్ అనే వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి ఈజీగా ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారని చెప్పి ఫేస్బుక్ తో కలిపి ఎలక్షన్ కమిషన్ అనేది ఈ టైప్ అనేది చేసుకుంది. సో వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారన్నమాట. ఓకే, వాటర్ రిజిస్ట్రేషన్ రిమైండ్ జూలై 1st ఇది ఫేస్బుక్ సైట్ లో కనబడింది అనమాట. సో దీని ద్వారా మనం వాటర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది దాని గురించి. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ దేంతో టైప్ అయిందంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, జూలై 1st. నెక్స్ట్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి ఆల్రెడీ నేను 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో సింపుల్ గా చెప్పాలంటే జిఎస్టీ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేవి ఉంటాయి కదా. సో అలా ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఇలా ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నింటినీ కూడా కలిపి ఒకే ఒక ట్యాక్స్ గా తీసుకొచ్చారు. దాన్నే జిఎస్టీ అంటారు. సో అంతకుముందు ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ట్యాక్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా మొత్తం ఇండియా మొత్తం వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనమాట. సో ఇండియా మొత్తం కూడా జిఎస్టీ అనేది ఉంటుంది. సో బ్రీఫ్ గా ఇది జిఎస్టీ అంటే. సో పూర్తిగా ఇన్ఫర్మేషన్ కావాలంటే జిఎస్టీ మీద ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి ఒకసారి చూడండి. సో జూలై 1st నుండి జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది కదా. సో అమల్లోకి వచ్చిందని జూలై 1st ని జిఎస్టీ డేగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి సిబిఎస్ఈ అనౌన్స్ చేస్తున్నాం. ఓకే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. సో సిబిఎస్ఈ ఆఫీస్ అన్నింటిలోనూ కూడా ప్రతి జూలై 1st ఇంకా నుండి జిఎస్టీ డే అనేది సెలబ్రేట్ చేయాలని చెప్పి వీళ్ళు నిర్ణయించుకున్నారు అనమాట. ఓకే, సో జూలై 1st అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, సో జిఎస్టీ డే. Next, railway authorities have officially changed the name of Mumbai's biggest station, Chhatrapati Shivaji Terminus, to Chhatrapati Shivaji Maharaja Terminus. Okay, so Chhatrapati Shivaji Terminus అనే రైల్వే స్టేషన్ అనేది బాగా పెద్దది, బాగా ఫేమస్ కదా, ముంబైలో ఉంటుంది. దీని నేమ్ అనేది స్లైట్ గా చేంజ్ చేశారనమాట. సో ఛత్రపతి శివాజీ టెర్మినస్, సిఎస్టీ అని ఉండే నేమ్ ని ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్, సో మహారాజా అనే వార్డ్ ని యాడ్ చేశారు. ఓకే, సో ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్ అని చేంజ్ చేశారు అనమాట. ఓకే, సో ముంబై రైల్వే స్టేషన్ నేమ్ అనేది చేంజ్ చేశారు. నెక్స్ట్, కేకే వేణుగోపాల్ రీప్లేసెస్ ముహుల్ రోహత్గి యాజ్ అటార్నీ జనరల్. సో కొత్తగా అటార్నీ జనరల్ అని ఆయన మారారు. సో అంతకుముందు ముహుల్ రోహత్గి ప్లేస్ లో ఇప్పుడు కేకే వేణుగోపాల్ వచ్చారన్నమాట. సో కేకే వేణుగోపాల్ ఈజ్ ద న్యూ అటార్నీ జనరల్. సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ లో వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ కేకే వేణుగోపాల్ ఈజ్ ద న్యూ అటార్నీ జనరల్. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద సౌని యోజన. ఓకే, సో సౌని యోజన స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో స్కీమ్ కింద ఏమవుతుందంటే,
fill the Azi Dam near Rajkota with Narmada water in Gujarat. సో ఆజీ డ్యామ్ అనేది రాజ్కోట్ కి దగ్గరలో ఉంటుంది. ఈ డ్యామ్ అనేది నర్మదా వాటర్ తో ఫిల్ చేస్తారన్నమాట. ఓకే, సో గుజరాత్ లో ఉన్న నర్మదా వాటర్స్ తో రాజ్కోట్ లో ఉన్న ఆజీ డ్యామ్ అనే దాన్ని ఫిల్ చేస్తారు ఆ వాటర్ తో. సో దీన్నే సౌన్ యోజన స్కీమ్ కింద నరేంద్ర మోడీ లాంచ్ చేశారు అన్నమాట రీసెంట్ గా. ఓకే, సో సౌన్ యోజన రీసెంట్ గా ఇనాగ్రేట్ చేశారు. ఈ స్కీమ్ కింద ఏం జరుగుతుందంటే ఆజీ డ్యామ్ నియర్ రాజ్కోట్ లో ఉన్న డ్యామ్ లోకి నర్మదా వాటర్ అనేది, గుజరాత్ లో ఉన్న నర్మదా వాటర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రాజీవ్ కుమార్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ సెక్రటరీగా కొత్తగా అపాయింట్ అయిన వారు ఎవరంటే రాజీవ్ కుమార్. ఓకే, సో రాజీవ్ కుమార్ ఇస్ ద న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ చైనా హ్యాస్ అఫీషియలీ స్టార్టెడ్ ద బిల్డింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫారెస్ట్ సిటీ టు ఫైట్ అగైన్స్ ద పొల్యూషన్ అండ్ క్లైమేట్ చేంజ్. సో అంతకు ముందు అనేవి ఫారెస్ట్ అనేవి ఎక్కువగా ఉండి, బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫారెస్ట్ అన్ని కూడా చెట్లన్నీ కొట్టేసి సో సిటీస్ గా మారిపోతున్నాయి కదా. సో చాలా వరకు విలేజెస్ గానీ ఫారెస్ట్ గానీ చెట్లన్నీ కొట్టేసి సో బిల్డింగ్స్ గా సిటీస్ గా మారిపోతున్నాయి. సో దీనివల్ల పొల్యూషన్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోయి క్లైమేట్ లో చేంజెస్ అనేవి బాగా వస్తున్నాయి కదా. సో దీని గురించి చైనా అనేది ఏం చేసిందంటే ఒక సిటీని రివర్స్ గా, సో ఫారెస్ట్ సిటీ కింద మాత్రం కాదు, ఒక సిటీనే ఫారెస్ట్ గా, చెట్లు ఎక్కువ ఉన్నాయంటే ఒక ఫారెస్ట్ గా తయారు చేయాలని చెప్పి ఒక సిటీని ఫారెస్ట్ సిటీగా తయారు చేస్తున్నారు అనమాట. సో మామూలుగా మనం వింటా ఉంటాం కదా స్మార్ట్ సిటీగా చేస్తున్నారు, సో పింక్ సిటీ ఇలా నేమ్స్ అనేవి వింటా ఉంటాం కదా. సో ఒక్కొక్క దగ్గర ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. అలాగే ఒక సిటీ అనేది తీసుకుని దాన్ని కంప్లీట్ గా ఫారెస్ట్ సిటీగా మారుస్తున్నారు అనమాట. సో ఏ కంట్రీ అంటే చైనా. గుర్తుపెట్టుకోండి, చైనా హ్యాస్ అఫీషియల్లీ స్టార్టెడ్ ద బిల్డింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫారెస్ట్ సిటీ. సో ఎందుకోసం అంటే పొల్యూషన్ మీద ఫైట్ అగైన్స్ ద పొల్యూషన్ అండ్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ అనేది కాపాడుకోవడానికి, పొల్యూషన్ అనేది తగ్గించడానికి ఇలా వరల్డ్స్ లోనే ఫస్ట్ ఫారెస్ట్ సిటీ అనేది చైనా నిర్మిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇండియా బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు కాంట్రిబ్యూట్ $1 lakh టు ద యుఎన్ ఫండ్. సో ఫండ్ అనేది ఇస్తా ఉంటారు కదా. సో అలాగే యునైటెడ్ నేషన్స్ కి ఫండ్ అనేది $1 lakh అనేది ఫస్ట్ టైం ఇండియా అనేది ఇచ్చిందనమాట. ఓకే, సో ఇండియా బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు కంట్రిబ్యూట్ $1 lakh టు ద యుఎన్ ఫండ్. సో ఫస్ట్ కంట్రీ అనమాట ఇలా ఇవ్వడం. సో $1 lakh అనేది ఇచ్చింది. అమౌంట్ గుర్తుపెట్టుకుని $1 lakh. సో యుఎన్ ఫండ్ కింద ఇచ్చింది, యునైటెడ్ నేషన్స్ ఫండ్. సో యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూయార్క్ లో ఉంది కదా, గుర్తుపెట్టుకోండి, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే నెక్స్ట్ బిట్ ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఏ నోటీస్ పర్మిటింగ్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ టు ఎక్స్చేంజ్ ద ఓల్డ్ కరెన్సీ నోట్ ఆఫ్ 500 and 1000 విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్ ఇన్ ద నెక్స్ట్ 30 days ప్రొవైడింగ్ దీస్ డేస్ ఆర్ కలెక్టెడ్ బై ద December 30, 2016. మీకు నోట్స్ బ్యాన్ అనే ఇష్యూ అనేది జరిగింది. సో ఐడియా ఉంది కదా ఆల్రెడీ. సో 500 and 1000 నోట్స్ అనేవి బ్యాన్ చేసి కొత్తగా 500 రూపీస్ నోట్స్ అండ్ 2000 రూపీ నోట్స్ అనేవి మార్కెట్ లోకి తీసుకొచ్చారు. సో అప్పుడు మనం బ్యాంక్స్ కి వెళ్ళి కానీ, పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి కానీ, అలాగే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి వెళ్ళి కానీ మన నోట్స్ అనేవి మార్చుకున్నాం కదా. సో పోస్ట్ ఆఫీస్ బ్యాంక్స్ లో నోట్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో పాత నోట్స్ మనం ఇచ్చేసి కొత్త నోట్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, లేదా మన నోట్స్ అనేవి డైరెక్ట్ గా అకౌంట్ లో డిపాజిట్ చేయడం కానీ, ఇలాంటి పని అనేది చేసాం కదా నోట్స్ బ్యాన్ అయిన తర్వాత. సో ఇలా నోట్స్ బ్యాన్ అయినప్పుడు ఆ పాత నోట్స్ అన్ని కూడా మన బ్యాంక్స్ పోస్ట్ ఆఫీస్ కి ఇచ్చినప్పుడు ఆ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఆ నోట్స్ అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ కి వెళ్లి సబ్మిట్ చేయాలన్నమాట. అలా కొన్ని బ్యాంక్స్ గానీ పోస్ట్ ఆఫీస్ గానీ ఎవరైనా ఇంకా ఆ నోట్స్ అనేవి ఎప్పుడు December 30 డెడ్ లైన్ అనేది పెట్టారు కదా. సో అప్పటిలోగా ఆ డెడ్ లైన్ లోగా కలెక్ట్ చేసిన మనీ, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఏదైనా నోట్స్ వస్తే అవి కాదు. సో ఆల్రెడీ డెడ్ లైన్ ముగిసక ముందు వాళ్ళు నోట్ చేసుకుంటారు కదా. సో ఈ రోజు ఎంత డినామినేషన్ వచ్చింది, ఈ నోట్స్ అనేవి వచ్చినాయని. సో ఆ డినామినేషన్ క్లియర్ గా డీటెయిల్స్ అన్ని ప్రకారం ఆ డేట్ లోపల వచ్చిన నోట్స్ అనేవి ఉంటే కనుక మీ దగ్గర ఇంకా ఉండిపోతే కనుక, ఏదైనా కారణాల వల్ల సమ్ ప్రాపర్ రీజన్ వల్ల నోట్స్ అనేవి మీ దగ్గర ఉండిపోతే కనుక దయచేసి ఆ నోట్స్ అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నెక్స్ట్ 30 days లో, అంటే ఇప్పుడు June 1st ఈ అనౌన్స్మెంట్ వచ్చింది అనుకోండి. సో July 1st లోపల ఆ నోట్స్ అనేవి మా ఆర్బీఐకి సబ్మిట్ చేసి సో ప్రాపర్ రీజన్ అనేది చెప్పండి. సో ఈ నోట్స్ అనేవి ఎందుకు ఉండిపోయినాయి, సో రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా రీజన్ చెప్పి నోట్స్ అనేవి సబ్మిట్ చేయండి అని చెప్పి ఆర్బీఐ సర్క్యులర్ అనేది, గవర్నమెంట్ సర్క్యులర్ అనేది రిలీజ్ చేసింది. ఓకే, అర్థమైంది కదా. అప్పుడు నోట్స్ బ్యాన్ జరిగినప్పుడు పాత నోట్స్ అనేవి పొరపాటున కానీ, లేదా ఏదైనా ప్రాపర్ రీజన్ వల్ల కానీ బ్యాంక్స్ దగ్గర కానీ పోస్ట్ ఆఫీస్ దగ్గర కానీ ఉండిపోతే కనుక అది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసి సో ప్రాపర్ రీజన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వమని చెప్పారనమాట. ఓకే, సో అర్థమైంది కదా, అది ఇష్యూ అనేది. సో నెక్స్ట్ చూసినట్లయితే పంజాబ్ అనౌన్సెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ఫ్రమ్ నర్సరీ టు పిహెచ్డి. సో పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ ఏ స్కీమ్ అనేది లాంచ్ చేసిందంటే గర్ల్స్ కోసం. సో నర్సరీ నుండి పిహెచ్డి దాకా ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ గా ఫ్రీ అనమాట. సో ఒక అమ్మాయి అనేది పంజాబ్ లో చదువుకోవాలంటే సో నర్సరీ నుండి పిహెచ్డి దాకా ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో ఏ గవర్నమెంట్ లాంచ్ చేసిందంటే స్కీమ్ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ మనోజ్ సోనీ ఈజ్ ద న్యూ మెంబర్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సో యూపీఎస్సీ. సో మనకి ఐబీపీఎస్ అనేది బాగా ఫేమస్ కదా. సో బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఒక 19 బ్యాంక్స్ అండ్ ఆర్ఆర్బీ ఇలాంటివన్నింటిని కూడా కలిపి ఐబీపీఎస్ అనేది అండర్ లో ఉంటాయి. సో వాళ్ళ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి సో
ఇస్తారు కదా. సో అలాగే యూపీఎస్సీ, ఐఏఎస్ ఇలాంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కదా, ఇలాంటివన్నిటికీ కూడా ఒక బోర్డు అనేది ఉంటుంది. యూపీఎస్సీ అనేది సివిల్ సర్వీస్ ప్రెస్టీజియస్ ఇండియాలో చాలా, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఐబీపీఎస్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి అలాగే సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి ఎగ్జామ్స్ అన్ని కూడా యూపీఎస్సీ అండర్ లో ఉంటాయి. సో దీనికి కొత్త చైర్మన్ గా ఎవరు వచ్చారంటే మనోజ్ సోని. ఓకే, నెక్స్ట్ ఒడిస్సా టు హోస్ట్ ద 22nd ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్. సో 22nd ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే ఒడిస్సాలో జరుగుతుంది. ఓకే, సో ఒడిస్సా స్టేట్ లో ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఇండియా సైన్ $275 million లోన్ అగ్రిమెంట్ ఫర్ అప్గ్రేడ్ ఇన్ ద స్మాల్ టౌన్స్ ఇన్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ స్టేట్ లో ఉన్న స్మాల్ టౌన్స్ అనేవి అప్గ్రేడ్ చేయడానికి, డెవలప్ చేయడానికి ఏడీబీతో ఇండియా ఏం చేసిందంటే ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో టైప్ అనేది పెట్టుకుందన్నమాట. సో మన ఇండియాలో ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా, ఏదైనా కావాలన్నా దానికి మనీ అనేది కావాలి కదా. సో దీనికోసం మామూలుగా సో సపోజ్ ఒక ఇండివిజువల్ అనే వాళ్ళు ఉంటే, సో ఒక హౌస్ లో ఉంది, మన హౌస్ ని డెవలప్ చేయాలనుకున్నా లేదా కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా మనం ఏం చేస్తాం, మన దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ కానీ, ఆంధ్ర బ్యాంక్, ఇలా బ్యాంక్స్ అనేవి ఉంటాయి కదా. సో ఏదో ఒక బ్యాంక్ కానీ, ప్రైవేట్ బ్యాంక్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్ కానీ, మన అందుబాటుని బట్టి చూసుకున్న బ్యాంక్ లో లోన్ అనేది అప్లై చేసి సో వచ్చిన అమౌంట్ తో మనం డెవలప్మెంట్ అనేది చేసుకుంటాం కదా. సో ఇల్లు కట్టుకోవాలన్నా సో ఇలా ఏదైనా చేస్తాం. అలాగే మన ఇండియాలో ఉన్న స్టేట్స్ కానీ, గవర్నమెంట్ కానీ, సో వాళ్ళకి కూడా డబ్బు అనేది కావాలి కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ దగ్గరికి కానీ, ఇలా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏఐబి ఇలాంటి కొన్ని బ్యాంక్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ బ్యాంక్స్ దగ్గరికి వెళ్లి లోన్ అనేది అప్లై చేస్తారన్నమాట. సో వాళ్ళతో టైప్ పెట్టుకుని ఆ లోన్ అనేది తీసుకుని వీటిని డెవలప్ చేస్తారనమాట. ఓకే, సో అర్థమైంది కదా. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో టైప్ పెట్టుకుని ఎంత అమౌంట్ అంటే $275 million అమౌంట్ గుర్తుపెట్టుకుని, $275 million అమౌంట్ తో అగ్రిమెంట్ అనేది చేసుకున్నామండి. దేనికోసం అంటే స్మాల్ టౌన్స్ అనే వాటిని అప్గ్రేడ్ చేయడానికి మధ్యప్రదేశ్ లో. ఓకే, నెక్స్ట్ అలాగే నెక్స్ట్ బిట్ చూసినట్లయితే గవర్నమెంట్ సెల్స్ 2.5% స్టేక్ ఇన్ లార్సెన్ అండ్ టోర్బో. ఇది ఫేమస్ కంపెనీ అనమాట, లార్సెన్ అండ్ టోర్బో. ఈ కంపెనీలో జనరల్ గా మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఏదన్నా ఒక కంపెనీలో మాక్సిమం షేర్ అనేది ఎవరికి ఉంటుందో వాళ్లే ఓనర్స్ అవుతారనమాట ఆ కంపెనీకి. అంటే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని అంటాం. అంటే ఏంటంటే సో మాక్సిమం 50% కన్నా మోర్ ఉండాలంటే మోర్ దాన్ హాఫ్ ఎవరికి ఉంటుందో వాళ్లే ఓనర్ అనమాట. సో మోర్ దాన్ హాఫ్ అంటే 50% అంటే కరెక్ట్ గా హాఫ్ కదా. సో మోర్ దాన్ హాఫ్ అంటే ఎంత, 51% అనమాట. సో కరెక్ట్ గా 51% గానీ అంతకన్నా ఎక్కువ గానీ ఎవరి పేరు మీద అయితే షేర్లు ఉంటాయో ఆ కంపెనీ వాళ్ళ అండర్ లో ఉంటుంది. సపోజ్ పబ్లిక్ సెక్టర్ అంటే ఏంటి, 51% కానీ 51% కన్నా ఎక్కువ కానీ గవర్నమెంట్ షేర్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని పబ్లిక్ సెక్టర్ అనమాట. సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 51% కన్నా ఎక్కువ షేర్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటాం. అలాగే ఓఎన్జీసీ ఇలాంటి వాటిలో గవర్నమెంట్ షేర్ అనేది 51% కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలా 51% ఉంటే సరిపోతుంది. అలా కాకుండా 51% కన్నా ఎక్కువ కూడా ఉంటుంది. అంటే 60% ఉండొచ్చు, ఒక 70% ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ పర్సంటేజెస్ అనేవి ఉంటాయి కదా. ఇలా పర్సంటేజెస్ అనేవి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైనా మనీ కావాలనుకున్నా లేదా దాంట్లో డిసెంట్రలైజ్ చేయాలనుకున్నా కొంత పర్సెంట్ అనేది సేల్ చేస్తారన్నమాట. సో 51% ఉంటే సరిపోతుంది కదా గవర్నమెంట్ బ్యాంక్ కి. సో అలా కాకుండా ఎక్కువ గవర్నమెంట్ బ్యాంక్ అని పబ్లిక్ సెక్టర్ కి అలా కాకుండా అంతకన్నా ఎక్కువ ఉన్న దాంట్లో ఎంతో కొంత అమౌంట్ ని గవర్నమెంట్ సేల్ చేస్తుంది అనమాట. సో 55% ఉందనుకోండి, ఒక 2% సేల్ చేసినా ఇంకా అది 51% కన్నా ఎక్కువ ఉంది కాబట్టి అది గవర్నమెంట్ అవుతుంది కాబట్టి అలా ఎక్స్ట్రా ఉన్న పర్సెంట్ కొంత సేల్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే లార్సెన్ అండ్ టర్బో కంపెనీలో ఇప్పుడు ఏం చేస్తుందంటే 2.5% స్టేక్ అనేది సేల్ చేసింది అనమాట. సో దీని ద్వారా ఎంత అమౌంట్ వచ్చిందంటే 4,200 crores అనేది వచ్చింది. ఓకే, సో గవర్నమెంట్ సెల్స్ 2.5% స్టేక్ ఇన్ లార్సెన్ అండ్ టర్బో. సో అర్థమైంది కదా కాన్సెప్ట్ అనేది. 51% ఉంటే అది గవర్నమెంట్ అవుతుంది, అంతకన్నా ఎక్కువ ఎంత ఉంటే ఒక్కొక్కసారి గవర్నమెంట్ అనేది సేల్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రియాంక చోప్రా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ బై ద నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో నేషనల్ డెవలప్మెంట్ స్కిల్ కార్పొరేషన్ కి కొత్తగా అంబాసిడర్ గా అపాయింట్ చేసిన వారు ఎవరంటే బాలీవుడ్ ఫేమస్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా. సో ప్రియాంక చోప్రాని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు. ఓకే, సో స్కిల్ డెవలప్మెంట్ కి న్యూ అంబాసిడర్ ఎవరంటే ప్రియాంక చోప్రా. నెక్స్ట్ అలాగే విద్యా బాలన్ ద ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ హ్యాస్ బికమ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్. సో 2017 ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కి కొత్తగా అంబాసిడర్ ఎవరంటే విద్యా బాలన్. సో స్కిల్ డెవలప్మెంట్ కి అంబాసిడర్ ప్రియాంక చోప్రా, అలాగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి విద్యా బాలన్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ రైల్వేస్ టు లాంచ్ ఆపరేషన్ స్వర్ణ్ టు రిమూవ్ ద రాజధాని అండ్ శతాబ్ది ట్రైన్స్. సో రాజధాని అండ్ శతాబ్ది ట్రైన్స్ అనేవి బాగా ఫేమస్ కదా ఇండియాలో. సో ఫ్రీక్వెంట్ గా ఎంత ఉంటాం మనం నేమ్స్ అనేవి, రాజధాని శతాబ్ది ఎక్స్ప్రెస్ అనేవి. సో ఈ ట్రైన్స్ ని ఏం చేస్తున్నారంటే ఆపరేషన్ స్వర్ణ్ అనే స్కీమ్ కింద, ఓకే, ఆపరేషన్ స్వర్ణ్ అనే స్కీమ్ కింద దీన్ని డెవలప్ చేస్తున్నారు అన్నమాట ఈ ట్రైన్స్ అనేవి. సో కొన్ని ఎక్స్ట్రా లగ్జరీ వెనకాల బోగీలు అనేవి యాడ్ చేయడం, సో ట్రైన్స్ అనేవి ఇంకా డెవలప్ చేయడం, ఇంకా
నీట్ గా చేయడం అనేది. సో కొన్ని కంప్లైంట్స్ అనేవి వచ్చినాయి అనమాట. సో శానిటేషన్ గురించి కానీ, ట్రైన్స్ లో మెయింటెనెన్స్ గురించి కానీ కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల గవర్నమెంట్ అనేది రైల్వేస్ ఈ డెసిషన్ తీసుకుంది. సో ఆపరేషన్ స్వర్ణ అనే స్కీమ్ కింద ఈ రాజధాని శతాబ్ది అనే ట్రైన్స్ కి కొన్ని ఎక్స్ట్రా బోగీస్ అనేవి, లగ్జరీ బోగీస్ అనేవి యాడ్ చేసి ట్రైన్స్ అనే వాటిని డెవలప్ చేస్తుంది అనమాట. ఓకే, రాజధాని అండ్ శతాబ్ది ట్రైన్స్. నెక్స్ట్ నాసా లాంచెస్ ద వరల్డ్ స్మాలెస్ట్ శాటిలైట్. సో నాసా లాంచ్ చేసింది రీసెంట్ గా వరల్డ్ స్మాలెస్ట్ శాటిలైట్ అనేదాన్ని. సో ఈ శాటిలైట్ కి కలాం శాటిలైట్ అని చెప్పి నేమ్ చేశారు కదా. సో ఆల్రెడీ మనం న్యూస్ లో చూసాం. సో ఇది ఇండియన్ స్టూడెంట్స్ అనే వాళ్ళు నిర్మించారు కదా. సో కలాం శాట్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే తమిళనాడులో ఉన్న స్టూడెంట్ అనమాట. సో అతని పేరు రిఫాత్ షారూక్. ఓకే, సో రిఫాత్ షారూక్ అనే అతను ఈ స్మాలెస్ట్ శాటిలైట్ అనేది బిల్డ్ చేశారు. సో దీనికి అతను కలాం శాటిలైట్ అని నేమ్ చేశాడు అనమాట. ఓకే, నాసా లాంచ్ చేసింది అనమాట రీసెంట్ గా ఈ శాటిలైట్ ని. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అప్రూవ్డ్ $102 million లోన్ టు ద ట్రైన్ యంగ్స్టర్స్ ఇన్ ఒడిస్సా. సో ఈ ఒడిస్సాలో ఉన్న యంగ్స్టర్స్ అనే వాళ్ళని, సో యంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయడానికి, ట్రైన్ చేయడానికి సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో ఒడిస్సా గవర్నమెంట్ అనేది టైప్ పెట్టుకుంది. సో దీనికోసం అమౌంట్ ఎంతంటే $102 million. సో ఇందాక ఆల్రెడీ చూసాం కదా, ఏషియన్ డెవలప్మెంట్ మధ్యప్రదేశ్ లో ఉన్న స్మాల్ స్టేట్స్ ని డెవలప్ చేయడానికి, అప్గ్రేడ్ చేయడానికి సో ఏడీడీపీతో పెట్టుకుంది $275 million లోన్ అక్కడ. సో ఇక్కడ $102 million అనేది ఒడిస్సా స్టేట్ లో యంగ్స్టర్స్ ని ట్రైన్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ ఆర్బీఐ అమెండ్స్ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ స్కీమ్ ఇంక్లూడ్ కంప్లైంట్స్ రిలేటెడ్ టు మిస్లీడింగ్ అండ్ మొబైల్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. సో ఒంబడ్స్మన్ స్కీమ్ అనే దాని గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను చూడండి. సో ఒంబడ్స్మన్ స్కీమ్ అనేది ఏంటంటే, సో మీరు బ్యాంక్స్ తో ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తా ఉన్నప్పుడు, సో బ్యాంక్స్ తో మీకు ఏదైనా ప్రాబ్లం అనేది ఉన్నా, సో ఏదైనా కంప్లైంట్ అనేది ఉన్నా సరే, సో బ్యాంక్స్ వాళ్ళు ఏమైనా సరిగ్గా రియాక్ట్ అవ్వకపోయినా, మీకు ఏదైనా కంప్లైంట్ ఉన్నా, సో ఏటీఎం కి సంబంధించి కానీ, క్రెడిట్ కార్డ్ సంబంధించి హెరాస్మెంట్స్ కానీ ఇలాంటివి ఏదైనా సరే బ్యాంక్ నుండి ఎదుర్కొన్నప్పుడు, సో మీరు డైరెక్ట్ గా బ్యాంక్ మేనేజర్ కి వెళ్లి రిటర్న్ గా కంప్లైంట్ అనేది ఇస్తారనమాట. సో 30 days లో బ్యాంక్ వాళ్ళు సరైన ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ, రిప్లై కానీ మీకు ఇవ్వకపోయినా, కంప్లైంట్ అనేది సాల్వ్ చేయకపోయినా 30 రోజుల తర్వాత మీరు బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ కి డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు. సో బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ కూడా అప్పటికి వాళ్ళు ఏదో సాల్వ్ చేస్తారు. సో వాళ్ళు కూడా సాల్వ్ చేసింది మీకు నచ్చకపోయినా, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోతే, మీరు డైరెక్ట్ గా నెక్స్ట్ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ తర్వాత థర్డ్ స్టేజ్ లో డైరెక్ట్ గా బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ హెడ్ ని అప్రోచ్ డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. సో బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ హెడ్ ఎవరు ఉంటారంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు కదా. సో ఆ 4 డిప్యూటీ గవర్నర్స్ లో ఒక ఆయన ఈ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ కి హెడ్ గా ఉంటారు అనమాట. ఓకే, సో ఫస్ట్ మీకు కంప్లైంట్ అనేది ఉన్నప్పుడు డైరెక్ట్ గా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్లి రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తారు. 30 days లో వాళ్ళు సరైన యాక్షన్ రిప్లై ఇవ్వకపోయినప్పుడు, సో మీరు డైరెక్ట్ గా బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ కి కంప్లైంట్ ఇవ్వచ్చు. సో అలాగే బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ తో కూడా సాటిస్ఫై అయిపోతే డైరెక్ట్ గా ఒంబడ్స్మన్ హెడ్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ కి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇలా కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కంప్లైంట్ అనేది చెక్ చేసి, ఓకే కంప్లైంట్ అనేది రియల్ గా జెన్యూన్ గా ఉంది, బ్యాంక్ వాళ్ళు నిజంగా మిస్టేక్ చేశారు కంప్లైంట్ అనేది సాల్వ్ చేయడంలో అనుకుంటే కనుక, వాళ్ళు మాక్సిమం కంపెన్సేషన్ గా 10 lakhs అనేది మీకు ఇస్తారనమాట. ఓకే, సో క్రెడిట్ కార్డ్ సంబంధించిన హెరాస్మెంట్స్ కి అయితే 1 lakh అనేది ఇస్తారు. అలాగే మాక్సిమం ఈ ఒంబడ్స్మన్ లో ఇప్పటిదాకా కాంపన్సేషన్ మాక్సిమం ఎంత ఉందంటే 10 lakhs అనే కాంపన్సేషన్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు రీసెంట్ గా చేంజ్ ఏం జరిగిందంటే, ఈ కంప్లైంట్స్ లో మొబైల్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సంబంధించి మీరు ఏమన్నా ట్రబుల్స్ అనేవి ఫేస్ చేసినా వాటిని కూడా ఒంబడ్స్మన్ కి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు అని చెప్పి మిస్ సెల్లింగ్ కానీ, మొబైల్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సంబంధించి కానీ యాడ్ చేస్తుంది అనమాట. సో అలాగే కాంపన్సేషన్ అనేది అంతకు ముందు 10 lakhs ఉండేది కదా. సో ఇప్పుడు ఆ 10 lakhs ని 20 lakhs కి చేంజ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒంబడ్స్మన్స్ లో మాక్సిమం కంప్లైంట్ కి ఎంత అమౌంట్ ఇస్తారంటే 20 lakhs అనేది ఇస్తారన్నమాట. సో ఓకే, గుర్తుపెట్టుకుని ఫిగర్ అనేది 10 lakhs అనేది మాక్సిమం కాంపన్సేషన్ అనేది ఉండేది అంతకు ముందు. ఇప్పుడు ఆ 10 lakhs అనేది 20 lakhs అనేది అయింది అనమాట ఒంబడ్స్మన్. అలాగే మొబైల్ బ్యాంకింగ్, మిస్ సెల్లింగ్ అనే వాటిని కూడా యాడ్ చేశారు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ దీనికి టాపిక్ సంబంధించి. ఓకే, అర్థమైంది కదా క్లియర్ గా. నెక్స్ట్ రాజీవ్ గౌబా ఇస్ ద న్యూ హోమ్ సెక్రటరీ. ఓకే, సో న్యూ హోమ్ సెక్రటరీకి ఎవరు అపాయింట్ అయ్యారంటే రాజీవ్ గౌబా. ఓకే, సో నేను కొన్ని పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొన్ని పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే, సో అవసరమైనప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రాజీవ్ గౌబా ఇస్ ద న్యూ హోమ్ సెక్రటరీ ఉందంటే దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దగా ఏం లేదు కదా. సో డైరెక్ట్ గా చదివేస్తాను బిడ్. సో ఇందాక ఒంబడ్స్మన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది, దాని గురించి తెలుసుకోవాలి కాబట్టి చేశాను అనమాట. సో అక్కడ అవసరమైన టాపిక్స్ నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు, సో అనేక కారణాల వల్ల. సో ఓకే, సో మాక్సిమం July 1st నుండి అన్నిటికీ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో వీడియోస్ అనేవి చూద్దాం. ఎందుకంటే July 1st నుండి మనకి ఇంపార్టెంట్ కాబట్టి, అప్కమింగ్ IBPS ఎగ్జామ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 21st June. 21st June యోగా డే అనేది జరుపుకుంటున్నాం కదా. సో తెలుసు కదా, ఫేమస్ యోగా డే అనేది 21st June.
సో ఇంపార్టెంట్ డేస్ ట్రిక్స్ అన్ని కూడా జనవరి టు డిసెంబర్ నేను అప్లోడ్ చేస్తాను. సో మీరే ఇంకా చూడడం వాళ్ళంటే తప్పకుండా చూడండి. సో మీ బాధ్యత ఉంది. సో నా పని అయితే పూర్తి అయిపోయింది. జనవరి టు డిసెంబర్ ఇంపార్టెంట్ డేస్ ట్రిక్స్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో ఇంపార్టెంట్ డేస్ ట్రిక్స్ అనేది కన్ఫర్మ్ గా చదవండి. ఎందుకంటే కన్ఫర్మ్ గా ఒక బిట్ ప్రతి ఎగ్జామ్ లో ఆర్ఆర్బీ పిఓ, ఆర్ఆర్బీ క్లర్క్, ఐపీఎస్ పిఓ, ఐపీఎస్, ఎస్బీఐ అలా ఏ ఎగ్జామ్ లో అయినా సరే కన్ఫర్మ్ గా ఒక బిట్ వస్తుంది కాబట్టి కన్ఫర్మ్ గా చదవండి. ఓకే, సో అవన్నీ చేంజ్ అవ్వవు కూడా కాబట్టి. సో దీని యొక్క థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్త్ అనమాట. సో ఈ ఇయర్ 2017 కి యోగా డే 21 జూన్ కి థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్త్. అలాగే యోగా అనే దాంట్లో ఎక్కువగా అందరూ కలిసి చేసే దాంట్లో మన ఇండియా అనేది ఫస్ట్ ఉంది కదా. సో అలా కాకుండా చైనా దాంట్లో బిగ్గెస్ట్ యోగా ఈవెంట్ అనేది జరిగింది కదా. ఇండియా తర్వాత చైనా సెకండ్ అనమాట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆన్ ఫ్రైడే సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. PSLV ఫుల్ ఫామ్ వచ్చి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్ ఫ్రమ్ శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. సో PSLV C-32ని శ్రీహరికోటని ప్రయోగించారు. ఓకే, సో శ్రీహరికోటలో ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారు కదా. సో ఆంధ్రప్రదేశ్ లో శ్రీహరికోటలో PSLV C-38 ప్రయోగించారు. PSLV C-38 ఫుల్ ఫామ్ వచ్చి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, సో దీంట్లో టోటల్ గా 31 శాటిలైట్స్ అనేవి లాంచ్ చేశారు అనమాట. ఓకే, పోలార్ శాటిలైట్ లాంచ్ లో టోటల్ గా 31 లాంచ్ చేశారు. సో 31 లో 30 శాటిలైట్స్ అనేవి నానో శాటిలైట్స్ అనమాట. ఒక శాటిలైట్ అనేది బిగ్ శాటిలైట్. ఆ ఒక శాటిలైట్ ఏంటంటే కార్టోసాట్ 2. సో మిగతా 30 కూడా నానో శాటిలైట్ అనమాట. సో డిఫరెంట్ కంట్రీస్ అన్ని శాటిలైట్స్ ఇందులో ఉన్నాయి. సో అన్ని కంట్రీస్ ని కలిపి లాంచ్ చేశారు అనమాట. సో కంట్రీస్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో PSLV 38 is carrying 712 kg Cartosat 2 series satellite for Earth observation and 30 co-passenger nano satellites. Next, center announces inclusion of 30 more cities under smart city. సో స్మార్ట్ సిటీ స్కీమ్ అనేవి ఉన్నాయి కదా. సో సిటీస్ అనే వాటిని స్మార్ట్ సిటీగా చేంజ్ చేస్తున్నారు. సో లిస్ట్స్ అనేవి రిలీజ్ చేస్తా ఉన్నారు కదా. సో ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఇంకొక 30 సిటీస్ అనేవి రిలీజ్ చేశాను అనమాట. ఈ 30 లిస్ట్ లో టాప్ ఎవరు వచ్చారంటే టాప్ సిటీ ఏంటంటే కేరళ క్యాపిటల్ తిరువనంతపురం లిస్ట్ టాప్ లో ఉందన్నమాట. ఓకే, సో కేరళ క్యాపిటల్ తిరువనంతపురం లిస్ట్ లో టాప్ లో ఉందన్నమాట ఈ 30 సిటీస్ లిస్ట్ లో. సో ఈ 30 సిటీస్ ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవడం అనేది అంత అవసరం లేదు, బట్ తిరువనంతపురం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, The King of Saudi Arabia has declared his son Mohammed bin Salman as the crown prince, replacing his nephew Mohammed bin Naif. సో సౌదీ అరేబియా కొత్త కింగ్ గా మహమ్మద్ బిన్ సల్మాన్ అనే ఆయన అపాయింట్ అయ్యాడు అనమాట. సో ఎవరిని రీప్లేస్ చేశారంటే అతని నెఫ్యూ యొక్క మహమ్మద్ బిన్ నయీఫ్ ని రీప్లేస్ చేశారు అనమాట. ఓకే, సో కొత్తగా సౌదీ అరేబియా కింగ్ ఎవరంటే మహమ్మద్ బిన్ సల్మాన్. నెక్స్ట్, ఉబర్ CEO ట్రావెన్స్ కొలాన్స్కీ రిజైన్. సో ఉబర్ కంపెనీ యొక్క CEO ట్రావెన్స్ కొలాన్స్కీ వచ్చి రిజైన్ చేశారు అనమాట రీసెంట్ గా. సో ఈ ఉబర్ కంపెనీ యొక్క కంపెనీలో మెజారిటీ షేర్స్ అనేవి చాలా మంది ఉంటాయి కదా. సో ఈ షేర్స్ అనే హోల్డర్స్ అనే వాటిని ప్రెజర్ అనేది ఎక్కువగా వచ్చి ట్రావెన్స్ కొలాన్స్కీ అతన్ని రిజైన్ చేయమని చెప్పి ప్రెజర్ అనేది వచ్చింది అనమాట. సో అందుకని ఉబర్ కంపెనీ యొక్క CEO ట్రావెన్స్ కొలాన్స్కీ అనే అతను రిజైన్ చేశాడు. సో ఇతను స్థాపించింది అయితే ఉబర్ ని ఇతనే ట్రావెన్స్ కొలాన్స్కీ. సో ఈ ఉబర్ హెడ్ క్వార్టర్స్ వచ్చి కాలిఫోర్నియా US లో ఉంటుంది. సో ఇంతకన్నా ఎక్కువ పాయింట్స్ అవసరం లేదు దీని గురించి. నెక్స్ట్, ఖతర్ ఎయిర్వేస్ నేమ్డ్ ద వరల్డ్స్ బెస్ట్ ఎయిర్లైన్. సో వరల్డ్ లో ఉన్న బెస్ట్ ఎయిర్లైన్ గా ఏ కంపెనీ వచ్చిందంటే ఖతర్ ఎయిర్వేస్. ఓకే, ఖతర్ ఎయిర్వేస్ ఇస్ ద నేమ్డ్ ద వరల్డ్స్ బెస్ట్ ఎయిర్లైన్. నెక్స్ట్, ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అండ్ ఇంటెల్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంగ్ టర్మ్ టెక్నాలజీ పార్ట్నర్షిప్. సో IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో టైప్ అనేది స్పాన్సర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో ఆ కంపెనీ ఏంటంటే ఇంటెల్ అనమాట. ఓకే, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అండ్ ఇంటెల్ హ్యావ్ అనౌన్స్డ్ ద లాంగ్ టర్మ్ టెక్నాలజీ పార్ట్నర్షిప్. Next, the Indian Navy first indigenously built floating dockyard developed by the Larsen & Toubro Limited has been launched. సో ఇందాక ఆల్రెడీ కంపెనీ గురించి చూసాం కదా. లార్సన్ అండ్ టోర్బోలో 2.5% షేర్స్ అనేవి గవర్నమెంట్ అనేది సోల్డ్ చేసిందని 4,200 crores అనేవి వచ్చినాయి కదా. సో ఈ కంపెనీ అనేది ఇలాంటివి అనేవి బిల్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో కంపెనీ మెయిన్ పర్సన్ ఇది ఏం చేసిందంటే ఫ్లోటింగ్ డాక్యార్డ్ అనే దాన్ని నిర్మించింది అనమాట. FDN 2. సో డాక్యార్డ్ అనే దాని మీనింగ్ ఏంటంటే డాక్యార్డ్ అంటే షిప్స్ అనే వాటిని రిపేర్ చేస్తూ ఉంటారు కదా. సో వాటిని డాక్యార్డ్ అంటారు, నేవల్ డాక్యార్డ్ అంటాం కదా. సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫస్ట్ ఫ్లోటింగ్ డాక్యార్డ్ అనమాట. సో ఓకే, ఫ్లోటింగ్ తేలియాడే డాక్యార్డ్ అనేది ఫస్ట్ టైం ఇండియాస్ లో ఇండియన్ నేవీ ఫస్ట్ ఇండిజినస్లీ బిల్డ్ ఫ్లోటింగ్ డాక్యార్డ్ అనేది నిర్మించింది. ఓకే, సో FDN 2 ఫుల్ ఫామ్ ఏంటంటే ఫ్లోటింగ్ డాక్యార్డ్ అనమాట. ఓకే, సో ఇది ఏ కంపెనీ డెవలప్ చేసిందంటే లార్సన్ అండ్ టోర్బో. సో ఇది ఏ ప్లేస్ లో అంటే కొట్టుపల్లి నియర్ తమిళనాడు. సో నెక్స్ట్ వచ్చినప్పుడు చూద్దాం. కొట్టుపల్లి అని తమిళనాడు ప్లేస్ లో దీని అనేది నిర్మించారు అన్నమాట ఫ్లోటింగ్ డాక్యార్డ్ అనేది.
సో నెక్స్ట్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఓపెన్ 3 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాస్. ఓకే, 3 పోస్ట్ ఆఫీస్ సేవా కేంద్రాస్ అనేదాన్ని ఒడిశాలో బిల్డ్ చేశారు. సో ఈ 3 ఏంటంటే బల్సోరే, బరంపూర్ అండ్ భావనీపట్నం. ఓకే, సో భావనీపట్నం అండ్ బరంపూర్ అండ్ బల్సోర్ లో ఒడిశాలో ఉన్న ఈ 3 ప్లేసెస్ లో పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ అనే వాటిని బిల్డ్ చేశారు. నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ టు లాంచ్ మై ప్లాంట్ మొబైల్ యాప్ ఆన్ ట్రీ ప్లాంటేషన్. సో ట్రీస్ అనే వాటిని ప్లాంట్ చేయమని చెప్పి గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది కదా. సో ఇలా ఎక్కడెక్కడన్నా 3 శాంప్లింగ్స్ అనేవి ట్రీస్ అనేవి ప్లాన్ చేసినప్పుడు సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది, సో ఎక్కడెక్కడ ఎన్ని ప్లాన్ చేశారనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ యాప్ లో రిజిస్టర్ చేయాలన్నమాట. సో యాప్ లో రిజిస్ట్రేషన్ చేసినట్టయితే ఒక సెన్సెక్స్ అనేది ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. సో ఎక్కడెక్కడ ఎన్ని చెట్లు అనేవి నాటారు, సో ఇంకా ఎక్కడ అవైలబిలిటీ ఉంది, ఎక్కడ ఇంకా చెట్లు అనేవి నాటొచ్చు అనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవడానికి సో ఈ యాప్ అనేది మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది అనమాట. సో ఇందులో మొత్తం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చెట్లు నాటినప్పుడు శాంప్లింగ్స్ అనేవి చేసినప్పుడు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచ్ చేసింది ఈ యాప్ అనేది, మై ప్లాంట్ మొబైల్ యాప్ ఆన్ ట్రీ ప్లాంటేషన్. నెక్స్ట్ అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ రొమానియా రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేశారు. సో అందుకని ఈ బిట్ అనేది న్యూస్ లోకి వచ్చింది అనమాట. కొత్తగా అపాయింట్ అయింది ప్రైమ్ మినిస్టర్. సో ఆల్రెడీ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ రొమానియా వచ్చి క్లాస్ ఇహానిస్, అలాగే ప్రైమ్ మినిస్టర్ వచ్చి మిహాయ్ తుదోస్. అలాగే రొమానియా యొక్క క్యాపిటల్ అనేది బుచారెస్ట్, అలాగే కరెన్సీ వచ్చి రొమానియా లేవ్. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. సో ప్రైమ్ మినిస్టర్ అనే నేమ్ గుర్తుపెట్టుకోవడానికి మే హాయ్ టు దోస్త్. ఓకే, సో దోస్త్ కి హాయ్ చెప్తున్నాను అనమాట, హాయ్ దోస్త్. సో హాయ్ దోస్త్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, హాయ్ దోస్త్ అంటే మై హాయ్ టు దోస్త్ ఈస్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రొమానియా. ఓకే, అలాగే క్యాపిటల్ కూడా గుర్తుపెట్టుకోండి, బుచారెస్ట్ అండ్ కరెన్సీ రొమానియా లేవ్. కెప్టెన్ కరెన్సీస్ మీద కూడా ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. చూడకపోతే అవి కూడా చూడండి. క్యాపిటల్ అండ్ కరెన్సీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్. ఓకే, సో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ కి కొత్తగా ప్రెసిడెంట్ అపాయింట్ అయ్యారు. ఎవరంటే జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా అనమాట. ఓకే, సో జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ ఎవరంటే ఎన్ఎన్ వోహ్రా ఒక బిట్, అలాగే ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ ఎవరంటే ఎన్ఎన్ వోహ్రా. సో 2 బిట్స్ అనేవి వచ్చినాయి కదా. సో 2 కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియా ఈజ్ లైక్లీ టు అడాప్ట్ ద January-December ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ 2018. సో జనరల్ గా ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనం ఎప్పుడు చూసేది April 1 నుండి 31 March కదా. సో మన ఇండియాలో ఇదే ఎక్కువగా రన్ అవుతుంది. సో ఇలా కొన్ని స్టేట్స్ అనేవి January to December కి మారినాయి అని చెప్పుకున్నాం కదా, జార్ఖండ్ గానీ ఇంకో స్టేట్ గానీ. సో ఇప్పుడు ఇండియా మొత్తం కూడా ఈ January to December ఫైనాన్స్ సిస్టమ్ కి మారదామని చూస్తుంది. లైక్లీ టు అడాప్ట్ అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో మారే అవకాశం ఉందన్నమాట. వీలైతే తప్పకుండా 2018 నుండి ఈ అమల్లోకి వస్తుంది January to December ఫైనాన్షియల్ ఇయర్ అనేది. బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, లైక్లీ అనమాట. ఓకే, సో జరిగే ఛాన్స్ మాత్రమే ఉంది. ఓకే, సో ఇండియా లైక్లీ టు అడాప్ట్ January to December ఫైనాన్షియల్ ఇయర్. అప్పటికే కొన్ని స్టేట్స్ అనేవి మారినాయి. ఓకే, సో జనరల్ గా ఫైనాన్షియల్ ఇయర్ అనేది April 1 to 31 March అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అనిల్ కుంబ్లే రిజైన్స్ యాజ్ హెడ్ కోచ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. సో ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్ గా అనిల్ కుంబ్లే 1 year కంప్లీట్ అయిన తర్వాత, సో రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో లూజ్ అయిన తర్వాత సో అనిల్ కుంబ్లే రిజైన్ చేశాడు అనమాట. సో క్రికెట్ కోచింగ్ పదవికి. ఓకే, సో అనిల్ కుంబ్లే. నెక్స్ట్ అస్సాం గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ హ్యాస్ ఇనాగరేటెడ్ ద గౌహతి ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్. సో గౌహతిలో జరిగే డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ ని ఎవరు ఇనాగరేట్ చేశారంటే అస్సాం యొక్క గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్. సో ఈ ఎక్కడ జరిగిందంటే ఫిల్మ్ ఫెస్టివల్ అనేది గౌహతి, అస్సాం. నెక్స్ట్ USA హ్యాస్ డిజిగ్నేటెడ్ ద పాకిస్తాన్ బేస్డ్ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సొలీయుద్దీన్ యాజ్ స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్. సో మన నరేంద్ర మోడీజీ యుఎస్ పర్యటనకు వెళ్లే జస్ట్ ముందు ఈ అనౌన్స్మెంట్ అనేది చేసింది అనమాట. అమెరికా ఏం చేసిందంటే హిజ్బుల్ ముజాహిద్దీన్ యొక్క చీఫ్ సయ్యద్ సలహుద్దీన్ అనే అతన్ని సో గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది అనమాట. ఓకే, హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలహుద్దీన్. సో జస్ట్ నరేంద్ర మోడీకి విజిట్ అనేది యుఎస్ కి వెళ్లే విజిట్ అనేది ఉంది కదా. సో జస్ట్ ఆ విజిట్ ముందే ఈ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది అనమాట. సో అందుకని ఇంపార్టెంట్ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలహుద్దీన్. ఓకే, నెక్స్ట్ యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో అనేది అబ్రివేషన్. ఓకే, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో దీని యొక్క వరల్డ్ బుక్ క్యాపిటల్ గా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క సిటీని ప్రకటిస్తుంది. సో 2019 గాను రీసెంట్ గా షార్జాని ప్రకటించింది అనమాట వరల్డ్ బుక్ క్యాపిటల్ గా. ఓకే, 2019 ని షార్జా, అలాగే 2018 లో ఏథెన్స్ గ్రీస్, అలాగే 2017 లో కొనాక్రే. ఓకే,
2017 లో కొనాక్రే, 2018 లో ఏథెన్స్, అలాగే 2019 లో షార్జా. ఇవన్నీ కూడా వరల్డ్ బుక్ క్యాపిటల్స్ అనమాట. ఓకే, 987 అంటే 2019, 18, 17 కి షార్జా, ఏథెన్స్, కొనాక్రే. సో ఎస్ఏకి 987 శాక్ అని చెప్పి కోడ్ వర్డ్ కింద గుర్తుపెట్టుకోండి. ఓకే, 987 శాక్, 987 శాక్. ఓకే, 19, 18, 17 ఇయర్స్ కి షార్జా, ఏథెన్స్, కొనాక్రే. సో యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. నెక్స్ట్ బిట్ వచ్చి పివి సింధు విల్ కాన్ఫర్డ్ విత్ ద బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ బై ద స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో పివి సింధు ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా. సో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ కూడా విన్ అయింది. సో అలా చాలా మెడల్స్ అనేవి విన్ అయింది కదా. సో ఈమెని విల్ బి కన్ఫర్డ్ విత్ ద బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. సో బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గా స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రకటించింది అనమాట. ఓకే, సో ఎవరినంటే పివి సింధు. సో పివి సింధు ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే బ్యాడ్మింటన్. సో ఈమె రీసెంట్ గా విన్ అయిన పెద్ద మెడల్స్ లో ఏంటంటే రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ అనేది విన్ అయింది అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇండియన్ ఫిల్మ్ సుల్తాన్. సో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ మూవీ అనేది మీరు చూసే ఉంటారు. సో ఈ మూవీ అనేది బెస్ట్ యాక్షన్ మూవీ అవార్డు అనేది విన్ అనమాట. ఎక్కడంటే షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. సో షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ యాక్షన్ మూవీగా ఎన్నికైంది సుల్తాన్ మూవీ అనేది. సో సుల్తాన్ మూవీ కొన్ని మూవీస్ ఇలా ఫేమస్ అయిన వాటిని న్యూస్ లో కూర్చున్న వాటిని న్యూస్ యొక్క డైరెక్టర్ అనేది కూడా అడుగుతూ ఉంటాడు. సో డైరెక్టర్ కూడా చూసుకోవాలి. ఓకే, సో అలీ అబ్బాస్ జఫర్ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ సుల్తాన్ మూవీ. ఓకే, సో సుల్తాన్ మూవీ షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ యాక్షన్ మూవీ అవార్డు అనేది విన్ అయింది. సో సుల్తాన్ మూవీ డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్. నెక్స్ట్ ఇండియన్ షెట్లర్ కిందంబి శ్రీకాంత్. ఓకే, సో ఇండియన్ షెట్లర్ కిందంబి శ్రీకాంత్ హ్యాస్ వన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ ట్రోఫీ బై డిఫీటింగ్ చిన్లాంగ్. సో రీసెంట్ గా ఇంతకు ముందు వీక్ లో మనం చూసాం కదా, ఇండోనేషియన్ ఓపెన్ సూపర్ సిరీస్ అనేది విన్ అయ్యాడు శ్రీకాంత్. అలాగే ఇప్పుడు రీసెంట్ గా ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ కూడా విన్ అయ్యాడు అనమాట. ఓకే, సో మంచి ఫామ్ లో ఉన్నాడు కిందంబి శ్రీకాంత్. సో కిందంబి శ్రీకాంత్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే బ్యాడ్మింటన్. ఓకే, సో రీసెంట్ గా ఆస్ట్రేలియన్ ఓపెన్, అంతకుముందు ఇండోనేషియన్ ఓపెన్ విన్ అయ్యాడు. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎవరి మీద విన్ అయ్యారంటే చిన్ లాంగ్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ మెన్ ఉమెన్ త్రోబాల్ టీమ్స్ క్లించ్ గోల్డ్ ఇన్ ద వరల్డ్ గేమ్స్. ఓకే, సో వరల్డ్ గేమ్స్ లో మెన్స్ టీమ్ అలాగే ఉమెన్స్ టీమ్ కూడా గోల్డ్ మెడల్ అనేది విన్ అయింది. సో 8 స్పోర్ట్స్ అంటే త్రోబాల్ లో. ఓకే, త్రోబాల్ లో ఇండియన్ ఉమెన్ అండ్ మెన్స్ టీమ్ గోల్డ్ మెడల్ అనేది విన్ అయింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఆర్గో అండ్ జాయిన్ హ్యాండ్స్ విత్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టు ఆఫర్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ టు ద కస్టమర్. సో జనరల్ గా ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి పెద్ద బ్యాంక్స్ తో పిఎస్బి బ్యాంక్స్ తో టైప్ అనేవి పెట్టుకుంటాయి కదా. సో వాటికి క్రాస్ సెల్లింగ్ అంటాం. వాళ్ళ దగ్గర కస్టమర్స్ వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు అన్నమాట. సో అలాగే ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఆర్గో అనే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ కంపెనీ అనేది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో టైప్ అనేది పెట్టుకుంది. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అనే వాటిని గుర్తుపెట్టుకోవడానికి నేను ట్రిక్ తో అప్లోడ్ చేశాను. 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఏమైనా చూడాలంటే చూడండి, ఎందుకంటే బిట్ అనేది అడుగుతున్నాడు. సో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనే దాని కోడ్ ఏం చెప్పాను, యువి అని చెప్పాను కదా, యువరాజ్ సింగ్. సో దీనికి ఒక హెడ్ క్వార్టర్స్ ఏంటంటే వారణాసి అనమాట. ఓకే, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చి వారణాసి. సో ఇక్కడ బిట్ చూసినట్లయితే హెచ్డిఎఫ్సి ఆర్గో జాయిన్ హ్యాండ్స్ విత్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టు ఆఫర్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ టు ద కస్టమర్స్. Next, the Maharashtra government entered into agreement with cab aggregator Ola to train 20,000 youth to become the micro entrepreneurs in the field of passenger transport in the next 5 years. So Maharashtra government అనేది క్యాబ్ సర్వీసర్ అగ్రిగేటర్ ఓలాతో టైప్ అనేది పెట్టుకుంది. సో ఈ టైప్ లో భాగంగా 20,000 యూత్ ని మైక్రో ఎంటర్ప్రీనర్స్ గా ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ లో డెవలప్ చేయాలని 5 years లో టార్గెట్ అనేది పెట్టుకుంది అనమాట. సో మహారాష్ట్ర గవర్నమెంట్ ఎవరితో టైప్ పెట్టుకున్నారంటే ఓలా. ద వరల్డ్స్ ఫస్ట్ ఏటీఎం. సో వరల్డ్ లోనే ఫస్ట్ ఏటీఎం అనేదాన్ని బార్సిలోనా లండన్ లో స్టార్ట్ చేశారు కదా. సో ఈ ఏటీఎం అనే దానికి ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చిందంటే ఏటీఎం 5th యానివర్సరీ అనేది జరుగుతుంది అనమాట. అంటే 50 ఏళ్ళు అనేది నిండే ఈ ఏటీఎం కి. ఓకే, ఆటోమేటెడ్ ఏటీఎం ఫుల్ ఫామ్ తెలుసు కదా, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ వాజ్ ఓపెన్ ఆన్ 27th June 1967. ఓకే, సో రీసెంట్ గా 27th June కి 50 years అనేవి అయినాయి అనమాట. 27th June 1967 బై బార్సిలోనా బ్యాంక్ ఇన్ లండన్. ఓకే, సో ఏటీఎం అనేదాన్ని ఎవరు కనిపెట్టారో తెలుసు కదా, జాన్ షెపర్డ్ బారన్. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ ఫైన్స్ గూగుల్ ఏ రికార్డ్ ఆఫ్ 2.42 billion euros. సో యూరోపియన్ యూనియన్ అనేది గూగుల్ మీద ఫైన్ వేసింది అనమాట, 2.42 billion euros. సో అసలు ఫైన్ ఎందుకు వేసిందంటే, సో జాగ్రత్తగానండి. సో గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు సో సెర్చ్ ఇంజిన్ లో సో లిస్ట్ అనేది వస్తుంది కదా. సో సపోజ్ మీరు ఆన్లైన్ ప్రొడక్ట్స్ అనేది ఒక సపోజ్ ఏదైనా ఒక డ్రెస్ కొనాలని చెప్పి ఆ డ్రెస్ నేమ్ అనేది టైప్ చేశారు అనుకోండి, ఆ డ్రెస్ అనేది చాలా సైట్స్ లో అవైలబుల్ గా ఉండొచ్చు. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, సో గూగుల్ కి సంబంధించిన ఏదైనా సైట్ ఉంటే అలా వేరు వేరు సైట్లు అనేవి అన్ని కూడా వరుసగా వస్తాయి అనమాట. సో దీంట్లో
భాగంగా కొన్ని సైట్స్ పైన ఉంటాయి, కొన్ని సైట్స్ కింద ఉంటాయి. అలా ఒక 10 పేజెస్ దాకా ఓపెన్ అవుతుంది. కానీ మీరు ఏం చూస్తారో ఫస్ట్ ఒక పేజీ మాత్రమే చూస్తారు. సో మాక్సిమం ఫస్ట్ చూసినట్లో మీరు జనరల్ గా ఫస్ట్ వచ్చిందనే కదా క్లిక్ చేస్తారు. సో కింద వాటికన్నా ఎక్కువ పర్సెంట్ 90% పీపుల్ మీరు గూగుల్లో సెర్చ్ చేయగానే వచ్చిన ఫస్ట్ సైట్ అనే దాన్ని క్లిక్ చేస్తారనమాట. ఓకే, సో ఇలా క్లిక్ చేసినప్పుడు ఎక్కువగా ఆ వ్యూస్ అనేవి ఆ ఫస్ట్ సైట్ కి వెళ్తాయి కదా. సో ఎక్కువగా కొనాలనుకున్నా ఆ సైట్ నుండే కొంటారు. సో సపోజ్ ఇప్పుడు అమెజాన్ సెల్ చేస్తుంది అనుకున్నా ఏదైనా ఒక డ్రెస్, అలాగే ఫ్లిప్కార్ట్ కూడా సెల్ చేస్తుంది డ్రెస్. అలాగే గూగుల్ కి సంబంధించి ఓన్ గా ఒక డ్రెస్ కంపెనీ ఉందనుకోండి. సో గూగుల్లో సెర్చ్ చేయగానే మీరు ఆ డ్రెస్ కొట్టగానే సో గూగుల్ ఏం చేస్తుంది, సో గూగుల్ ఆల్మోస్ట్ వాళ్ళ కంపెనీ కూడా ప్రిఫర్ చేసుకుంటే వాళ్ళకి లాభం వస్తుందని చెప్పి వాళ్ళ కంపెనీని సెర్చ్ ఇంజిన్ లో ఫస్ట్ వచ్చేలా పెడుతుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ చేస్తుందని చెప్పి గూగుల్ మీద యూరోపియన్ యూనియన్ అనేది ఫైన్ వేస్తుంది అనమాట. సో ఈ టైప్ లో కొంచెం షాపింగ్ వాటిలో సైట్ లో ఇలాంటి గోల్మాల్ అనేది చేస్తుందని చెప్పి, అలా సెర్చ్ ఇంజిన్ లో ముందు వచ్చేలా చేస్తుందని చెప్పి వేరే సైట్స్ కి ప్రిఫరెన్స్ అనేవి ఇవ్వట్లేదని చెప్పి ఫైన్ అనేది వేస్తుంది అనమాట. ఓకే, ఆర్టికల్ అనేది ఉంటుంది, చదివితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో అంత డీటెయిల్ గా అవసరం లేదు, జస్ట్ ఇది తెలుసుకుంది. ఓకే, సో యూరోపియన్ యూనియన్ ఫైన్స్ గూగుల్ ఎ రికార్డ్ ఆఫ్ $2.42 billion యూరోస్. నెక్స్ట్, చైనీస్ నేవీ లాంచెస్ బిగ్గెస్ట్ న్యూ జనరేషన్ డిస్ట్రాయర్. ఓకే, సో చైనీస్ నేవీ అనేది లాంచ్ చేసింది. ఏం లాంచ్ చేసిందంటే బిగ్గెస్ట్ న్యూ జనరేషన్ డిస్ట్రాయిడ్ అనే షిప్ అనేది లాంచ్ చేసింది అనమాట. సో ఇది ఒక పెద్ద షిప్ లా ఉంటుంది. సో దీంట్లో నేవీకి సంబంధించిన అన్ని కూడా, సో సబ్మెరైన్స్ గానీ, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, యుద్ధ సామాగ్రి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఓకే, ఏ స్టేట్ ఎవరు లాంచ్ చేస్తారంటే, ఏ కంట్రీ లాంచ్ చేసిందంటే చైనీస్ నేవీ లాంచ్ చేసింది. ఓకే, సో బిగ్గెస్ట్ న్యూ జనరేషన్ డిస్ట్రాయర్. ఇండియాస్ నెక్స్ట్ చూసినట్లయితే, ఇది ఆల్రెడీ ఇందాక చూసాం కదా, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ బిల్డ్ ఫ్లోటింగ్ డాక్యార్డ్ ఫర్ ద ఇండియన్ నేవీ హ్యాస్ లాంచ్డ్ బై ద LNC లారెన్స్ అండ్ టర్బో షిప్ బిల్డింగ్ యాట్ కొట్టుపల్లి నియర్ చెన్నై, తమిళనాడు. ఇందాక ప్లేస్ అనేది అక్కడ లేదు కదా, సో ప్లేస్ అనేది చూడండి ఎక్కడంటే కొట్టుపల్లి నియర్ చెన్నై, తమిళనాడు. చెన్నైలో ఉన్న కొట్టుపల్లి అనే ప్లేస్ లో ఇది బిల్డ్ చేశారన్నమాట. ఓకే, ఫ్లోటింగ్ డాక్యార్డ్. నెక్స్ట్, కౌశిక్ బసు ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ అసోసియేషన్. సో ఇంటర్నేషనల్ ఎకనామిక్ అసోసియేషన్ న్యూ ప్రెసిడెంట్ కి ఎవరు అపాయింట్ అయ్యారంటే కౌశిక్ బసు. నెక్స్ట్, లసిత్ మలింగ శ్రీలంక ఫేమస్ బౌలర్ కదా, సో ఇతన్ని 1 year బ్యాన్ అనేది చేశారు అండ్ ఫైండ్ ఫర్ ద మీడియా రిమార్క్స్. సో ఓకే, సో వాళ్ళకి శ్రీలంకన్ క్రికెట్ అసోసియేషన్ తో క్లియర్ గా చర్చలు జరపడం, వాళ్ళ పర్మిషన్ తీసుకోకూడదు. సో ప్రెస్ మీట్ లో ఏదో మాట్లాడారని చెప్పి తన మీద బ్యాన్ అనేది వేశారనమాట. ఓకే, 1 year బ్యాన్ అండ్ ఫైండ్ ఫర్ ద మీడియా రిమార్క్స్. అలాగే మ్యాచ్ ఫీజులో 50% కోత అనేది విధించారు. అలాగే 1 year బ్యాన్ అనేది చేశారు. ఓకే, సో లసిత్ మలింగ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే క్రికెట్. అలాగే శ్రీలంక యొక్క ఫాస్ట్ బౌలర్ అనమాట లసిత్ మలింగ. నెక్స్ట్, నిషా దత్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ హైదరాబాద్ బేస్డ్ ఇంటెల్ క్యాప్, హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద సోషల్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అట్ ద 7th ఏషియన్ అవార్డ్స్ ఇన్ లండన్. లండన్ లో జరిగిన 7th ఏషియన్ అవార్డ్స్ లో నిషా దత్తా కి బెస్ట్ సోషల్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. సో నిషా దత్తా ఎవరంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ హైదరాబాద్ బేస్డ్ ఇంటెల్ క్యాప్. సో హైదరాబాద్ కి సంబంధించిన ఇంటెల్ క్యాప్ అనే కంపెనీకి CEO గా చేస్తున్నారు ఈమె నిషా దత్తా అనేమో. సో ఇలా ఫీమేల్ కి అవార్డు అనేది రావడం ఫస్ట్ టైం అనమాట. ఓకే, ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ టు రిసీవ్ ద ఏషియన్ అవార్డ్స్ ఇన్ లండన్. ఓకే, సో బెస్ట్ సోషల్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ద అవార్డ్ నిషా దత్. నెక్స్ట్, ద ప్రెస్టీజియస్ బిజు పట్నాయక్ అవార్డ్ ఫర్ ద సైంటిఫిక్ ఎక్సలెన్స్ 2014 వాస్ కన్ఫర్డ్ ఆన్ ద సైంటిస్ట్ లలిత్ మోహన్ దాస్ ఫర్ హిజ్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ద సైన్స్. సో సైన్స్ లో అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ చేసినందుకు గాను బిజు పట్నాయక్ అవార్డ్ ఫర్ ద 2014 ఎవరికి ఇచ్చారంటే లలిత్ మోహన్ దాస్. ఓకే, బిజు పట్నాయక్ అవార్డ్ లలిత్ మోహన్ దాస్. నెక్స్ట్, ద నేషన్స్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. సో పోర్ట్స్ అనేవి ఉన్నాయి కదా, అందులో మనకి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ పోర్ట్స్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనేది. సో ఈ పోర్ట్ మీద రీసెంట్ గా వైరస్ అటాక్ అనేది జరిగింది అనమాట. సో వైరస్ అటాక్, ర్యాన్సమ్ వేర్ అనే పేరు అనేది మనం బాగా వింటున్నాం కదా. సో ప్రపంచం మొత్తం కూడా వైరస్ అటాక్ కి చాలా కంట్రీస్ కూడా బాధితులయ్యారు. సో అలాగే ఇండియాలో మనకి పోర్ట్ మీద ఈ ర్యాన్సమ్ వేర్ పెటా అనే వైరస్ అనేది అటాక్ అయిందనమాట. ఓకే, సో ద నేషన్స్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ హ్యాస్ బీన్ హిట్ అలాంగ్ విత్ ద లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆఫ్ గ్లోబల్ కంపెనీస్ బై ర్యాన్సమ్ వేర్ పెటా. సో ఇండియాలో ఏ కంపెనీ మీద అటాక్ అయిందని అంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ మీద అనమాట. ఓకే, నెక్స్ట్, డానియల్ రికార్డో విన్స్ ద అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్. సో అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది సో మళ్ళీ కొత్త పర్సన్ అనేది విన్ అయ్యాడు. సో ఎవరంటే డానియల్ రికార్డో. ఓకే, సో మొత్తం గ్రాండ్ ప్రిక్స్ అనేది ఫినిష్ చేయగా దాని మీద కోడ్ వర్డ్ అనేది క్రియేట్ చేసి చెప్తాను. ఓకే, సో ప్రస్తుతం మామూలుగా చూడండి అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ వచ్చి డానియల్ రికార్డో. సో నెక్స్ట్, బాక్సర్ అంకుష్ దాహియా విన్స్ ద గోల్డ్ ఇన్ ఉలన్ బాతర్ కప్. సో ఇందులో బిట్స్ ఏంటంటే ఉలన్ బాతర్ కప్ అనేది ఎవరు విన్నారంటే అంకుష్ దాహియా. సో అంకుష్ దాహియా ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే హీఈస్ ఎ బాక్సర్. అంకుష్ దాహియా ఈజ్ ఎ బాక్సర్.
అండ్ అలాగే ఉలన్ బాతర్ కప్ అనేది ఏ స్పోర్ట్స్ కి రిలేటెడ్ అంటే బాక్సింగ్. సో ఈ బిట్స్ అన్ని కూడా అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అంకుష్ దాహియా విన్స్ ద గోల్డ్ ఇన్ ఉలన్ బాతర్ కప్. నెక్స్ట్, వెస్ట్ బెంగాల్ విన్స్ ద ప్రెస్టీజియస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్ ఫర్ ద కన్యాశ్రీ ప్రకల్ప స్కీమ్. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ లాంచ్ చేసింది. సో గర్ల్స్ కోసం కన్యాశ్రీ ప్రకల్ప స్కీమ్ అనేది గర్ల్స్ కి రిలేటెడ్. ఈ కన్యాశ్రీ ప్రకల్ప స్కీమ్ కి అవార్డు అనేది వచ్చింది అనమాట, యూనియన్ పబ్లిక్ సర్వీస్ అవార్డు అనేది వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్, సామ్సంగ్ ప్లెడ్జెస్ సపోర్ట్ టు ద సేఫ్ ఇండియా క్యాంపెయిన్. సో సేఫ్ ఇండియా క్యాంపెయిన్ అనేది సామ్సంగ్ అనేది లాంచ్ చేసింది. మీరు రీసెంట్ గా అడ్వర్టైజ్మెంట్ అనేది చూసే ఉంటారు యూట్యూబ్ లో కానీ టీవీలో కానీ ఎక్కడన్నా. సామ్సంగ్ అనేది అతను సెల్ఫీ తీసుకుంటే యాక్సిడెంట్ అయి చనిపోతారు కదా, సో అలా సెల్ఫీలు అనేవి తీసుకోకండి. సో రోడ్డు మీద సేఫ్ గా డ్రైవ్ చేయండి అని చెప్పి సామ్సంగ్ అనేది ఒక యాడ్ అనేది లాంచ్ చేసింది. సో లాస్ట్ లో నితిన్ గడ్కరీ మన యూనియన్ రోడ్ మినిస్టర్ కూడా వస్తారు కదా, సో నేను మెసేజ్ అనేది ఇస్తారు. సో సెల్ఫీల ద్వారా రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోయేవారు చాలా మంది ఉన్నారు. సో డ్రైవ్ సేఫ్ అని చెప్పి. సో దీనికోసం సామ్సంగ్ అండ్ గవర్నమెంట్ కూడా ఒక టైప్ పెట్టుకుంది అనమాట. ఓకే, సో సామ్సంగ్ ప్లెడ్జెస్ సపోర్ట్ సేఫ్ ఇండియా క్యాంపెయిన్. ఓకే, సో సేఫ్ ఇండియా క్యాంపెయిన్ కోసం సో యాడ్స్ అవి పబ్లిసిటీ చేస్తానని చెప్పి సామ్సంగ్ కంపెనీ అనేది ప్లెడ్జ్ తీసుకుంది అనమాట. ఓకే, నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ క్లియర్స్ $250 million లోన్ ఫర్ స్కిల్ ఇండియా మిషన్. సో స్కిల్ ఇండియా మిషన్ కోసం వరల్డ్ బ్యాంక్ అనేది లోన్ అనేది మనకి ఇస్తుంది. సో ఎంత అంటే $250 million. సో అలాగే స్కిల్ ఇండియా అంబాసిడర్ గా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే ప్రియాంక చోప్రా, ఇందాక చూసాం కదా ఆల్రెడీ. ఓకే, సో వరల్డ్ బ్యాంక్ $250 million అమౌంట్ ఎవరు ఇచ్చారనేది గుర్తుపెట్టుకోండి. స్కిల్ ఇండియా మిషన్ కి వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది $250 million. నెక్స్ట్, కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఓకే, సో కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఇస్ ద న్యూ హెడ్ ఆఫ్ కమిటీ ఆన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద కొత్తగా వేసిన కమిటీ హెడ్ ఎవరంటే కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఓకే, సో కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ హెడ్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ NIFT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ న్యూ చైర్మన్ ఎవరంటే రాజేష్ షా. ఓకే, సో రాజేష్ షా ఇస్ ద న్యూ చైర్మన్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు హ్యాస్ అవార్డెడ్ ద ఏస్ ఇండియన్ షెట్లర్ కిందంబి శ్రీకాంత్ 50 lakhs and 1000 square yard ప్లాట్ ఇన్ అమరావతి రీజియన్. సో రీసెంట్ గా కిందంబి శ్రీకాంత్ అనే అతను 1 week టైంలోనే ఇండోనేషియన్ ఓపెన్ సిరీస్ టైటిల్ అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2 ఆ ఓపెన్స్ అనేవి విన్ అయ్యాడు కదా. సో అందుకు గాను సో ఈ కిందం శ్రీకాంత్ అనే అతను గుంటూరుకి రిలేటెడ్ అనమాట. సో ప్రాపర్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ కి చెందిన. సో ఆంధ్రప్రదేశ్ కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇతనికి 50 lakhs క్యాష్ అవార్డు అనేది అలాగే 1000 గజాలు ఇల్లు అనేది కూడా అమరావతి దగ్గరలో ఇచ్చారనమాట. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. సో అమరావతి అనేది ఏపీ యొక్క న్యూ క్యాపిటల్. ఓకే, సో 50 lakhs క్యాష్ అవార్డు అండ్ 1000 గజాల స్థలం. నెక్స్ట్, ఇండియాస్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-17 is successfully launched. సో PSLV C-32 అనేది లాంచ్ చేశారు. అలాగే రీసెంట్ గా GSAT జియో సింక్రనైజ్డ్ శాటిలైట్ అనేది కూడా లాంచ్ చేశారు అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ ఫర్ క్యాటిల్ టు కమ్ అప్ ఇన్ ఒడిస్సా. సో జనరల్ గా మనకి బ్లడ్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి కదా, సో అలాగే క్యాటిల్స్ అనేవి ఫస్ట్ టైం బ్లడ్ బ్యాంక్ అనేది నిర్మించారు అనమాట. సో ఏ స్టేట్ అంటే ఒడిస్సా. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ ఫర్ క్యాటిల్ టు కమ్ అప్ ఇన్ ఒడిస్సా స్టేట్. నెక్స్ట్, సెంటర్ మేక్స్ లింకింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆధార్ విత్ పాన్ ట్యాక్స్ పేయర్స్ మ్యాండేటరీ ఫ్రమ్ 1st July. సో అందరూ కూడా July 1st అనేది June 30 అనేది లాస్ట్ డేట్ అనుకున్నారు. సో పాన్ కి ఆధార్ కి లింకప్ చేయడం అది లాస్ట్ డేట్ అనేది కాదు, మ్యాండేటరీ అనమాట. సో నెక్స్ట్ July 1st నుండి ఎప్పుడైనా సరే ఆధార్ కార్డ్ అప్లై చేయాలి. సో పాన్ కార్డ్ అప్లై చేయాలంటే కన్ఫర్మ్ గా ఆధార్ అనేది ఉండదు, పాన్ కార్డ్ అనేది ఆధార్ తో కన్ఫర్మ్ గా లింక్ అనేది ఉండాలన్నమాట July 1st నుండి. సో మీరు ఇప్పటిదాకా లింక్ చేసుకోకపోతే ఇంకా లింక్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అనేది ఇంకా ఫుల్ అవ్వలేదు. సో లాస్ట్ డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. సో త్వరలో లాస్ట్ డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. సో అప్పట్లోగా కన్ఫర్మ్ గా పాన్ అండ్ ఆధార్ అనేది నెట్ లో మీరు వెబ్సైట్ లోకి వెళ్లి లింక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఏమైనా లింక్ చేసుకోకపోతే తప్పకుండా లింక్ చేసుకుని ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది చూసుకుని నెట్ లో మీరు చేయాలో ఒక్కలేదు. ఓకే, A to Z చూసుకుని ఒకసారి లింక్ అప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, IDFC అపాయింట్స్ సునీల్ కాకర్ యాజ్ ద MD and CEO. సో IDFC కొత్త MD and CEO గా ఎవరిని అపాయింట్ చేశారంటే సునీల్ కాకర్. ఓకే, నెక్స్ట్, మనుషి చిల్లర్ ఫ్రమ్ హర్యానా విన్స్ ద టైటిల్ ఆఫ్ ఫెమినా మిస్ ఇండియా 2007. సో ఫెమినా మిస్ ఇండియా 2017 టైటిల్ ఎవరు విన్నారంటే మనుషి చిల్లర్. సో ఈమె ఏ స్టేట్ కి రిలేటెడ్ అంటే హర్యానా. సో హర్యానాకి చెందిన మనుషి చిల్లర్ అనే ఆమె ఫెమినా మిస్ ఇండియా 2017 అనే టైటిల్ విన్ అయింది. ఓకే, మనుషి చిల్లర్ ఫ్రమ్ హర్యానా, ఫెమినా మిస్ ఇండియా 2017. నెక్స్ట్, ఫార్మర్ ఇండియన్ హాకీ కెప్టెన్ ధనరాజ్ పిల్లై. సో ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ ధనరాజ్ పిల్లై విల్ బి అవార్డెడ్ ద ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ హైయెస్ట్ హానర్ భారత్ గౌరవ్. ఓకే, ఫార్మర్ ఇండియాస్ హాకీ కెప్టెన్ ధనరాజ్ పిల్లైకి భారత్ గౌరవ్ అనే హానర్ అనేది ఇచ్చారన్నమాట. సో ఎవరు ఇచ్చారంటే ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్.
సో ఈ భారత్ గౌరవ్ అనేది ఏంటంటే ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ కి చెందిన హైయెస్ట్ హానర్ అనమాట. ఓకే, సో ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ కి చెందిన హైయెస్ట్ హానర్ భారత్ గౌరవ్ ని ఫార్మర్ ఇండియన్ హాకీ కెప్టెన్ ధనరాజ్ పిల్లైకి ఇచ్చారు. ఓకే, సో ధనరాజ్ పిల్లై ఇస్ ద ఫార్మర్ ఇండియన్ హాకీ కెప్టెన్. సో ఓకే, ఇవి జూలై మంత్ లో ఉన్న లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో జూన్ మంత్ అనేది ఫినిష్ అయింది. నెక్స్ట్ జూలై ఫస్ట్ వీక్ పార్ట్ కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. సో ఓకే, సో కరెంట్ అఫైర్స్ అనేవి IBPS ఎగ్జామ్స్ ఓన్లీ తీసుకున్నట్లయితే సో ఫస్ట్ ఎగ్జామ్ అనేది మెయిన్స్ నవంబర్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు కన్ఫర్మ్ గా జూలై టు నవంబర్ అనేది అక్టోబర్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, జూలై 1 అక్టోబర్ 31 జూన్ అనేది బ్రీఫ్ గా చూసుకున్నా సరిపోతుంది. సో IBPS ఎగ్జామ్స్ ఒకదాని గురించి మాట్లాడుతున్నాను, అంటే RRBPO వీటి గురించి చెప్తున్నాను. సో మాక్సిమం జూలై టు అక్టోబర్ అనేది చూసుకుంటే సరిపోతుంది. 4 months అనేది మాక్సిమం ఎనఫ్. ఓకే, సో చూసుకున్నట్లయితే మీకు ఇంకా ఒప్పుకుంటే జూన్ అనేది బ్రీఫ్ గా చూసుకోండి. ఓకే, మీరు అలా కాకుండా వేరే ఎగ్జామ్ దేనా బ్యాంక్ ఇలాంటివన్నీ రాసుకుంటే ఇవన్నీ తప్పకుండా చదవాలి తప్పదు. ఓకే, సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్స్ అనేవి చేస్తా ఉండండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ.